వెల్కమ్ బ్యాక్ టు యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పొదరాజు. సరిగ్గా 2 వారాల క్రితం మన యుధిష్ఠిర వార్తలో ఒక కథనం ప్రచురితమైంది. అదేంటంటే సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఒక జాగలో రోడ్డును బ్లాక్ చేసేసి కనేలు వాతిరని చెప్పేసి ఆ గల్లీలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి అక్కడ ఉన్న ప్రజలకు స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తం రోడ్డునే అడ్డంగా కనీలు వాతేసి రోడ్డును బ్లాక్ చేసిరని చెప్పేసి వాళ్ళు మనం దృష్టికి తీసుకొచ్చి మనం ఆ వార్త కూడా వేసిన మరుసటి రోజే మనం సాటర్డేనే వేసినట్టున్నాం. సండే రోజు టౌన్ ప్లానింగ్ అధికారులు దాన్ని కూల్ చేశారు. సో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లేదంటే రోడ్ బ్లాక్ చేశారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని. మనం నెక్స్ట్ మండే రోజు మన వీడియో కూడా వేసినాం. సో ఇది యుధిష్ఠిర విజయం, మొత్తానికైతే ఇది కూల్ చేశారు, స్థానికులకు ఎంతో కొంత మేలు జరిగిందని సంతోషపడ్డాం. కానీ అది అక్కడితో ఆగిపోలేదు, అది ఇంకా ప్రొలాంగ్ అయితేనే ఉంది ఆ ఇష్యూ. దానికి సంబంధించి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో అని చెప్పేసి ఆ స్థానికులు భావిస్తారో ఆ సదరు వ్యక్తులు ప్రతిరోజు ఆ ఏరియాకు పోయి నానా బూతులు తిడుతూ స్థానికులను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందట. అట్లాగే వాళ్ళు మన వీడియోలో మాట్లాడినటువంటి స్థానికులని పర్సనల్గా కనబడ్డప్పుడు మీ అంతు చూస్తాం, లేకపోతే ఇక మీరు ఎక్కడ దొరకరా అన్న విధంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని మన దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వివరాలు ఫస్ట్ ఈ కొత్తగా చూసే వాళ్ళకి, పాతగా ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ కొత్త వీడియో చూసే వాళ్ళకు చూపిస్తుంది. చూడు, ఇగో 2 వారాల కింద ఇగో ఇదే వీడియో. ఇక్కడనే ఈ కనీలు ఇవన్నీ రోడ్డు కట్టంగా బ్లాక్ చేశారు. ఇగో ఇదంతా ఈ కనీలన్నీ కూల్ చేశారు. ఇది ఒక 2 వారాల కింద ఈ వార్త వేసినాము, సిద్దిపేట హౌసింగ్ బోర్డులో అక్రమ నిర్మాణాలు అని చెప్పి. ఆ తర్వాత వెంటనే కూల్ చేసిరు. ఇగో యుధిష్ఠిర వార్త ఎఫెక్ట్, కథనం ఎఫెక్ట్ అని చెప్పేసి మనం వార్త వేసినాం. ఇగో ఇది పాతది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇగో కూల్ చేసిన వీడియో చూస్తారు కదా, కనీలు తీసేసారు. ఇంతవరకు సంతోషం. సో టౌన్ ప్లానింగ్ అధికారుల లేకపోతే రెవెన్యూ అధికారుల వాట్ ఎవర్ అక్కడ నిజంగానే రోడ్డు బ్లాక్ చేసిరని భావించారు కాబట్టి వాళ్ళు కూల్ చేశారు. ఏ స్థానికులు ఏం తీసేయలేదు, వాళ్ళు లీగల్గానే కంప్లైంట్ చేశారు. చాలామంది మున్సిపల్ అధికారుల దగ్గరికి పోయారు, పోలీస్ అధికారుల దగ్గరికి పోయారు, తహసీల్దార్ దగ్గరికి పోయారు. అన్నీ చేసిన తర్వాతనే అక్కడ అధికారులు కూల్ చేయడం జరిగింది. అయితే ఇగో ఈ స్థానికకి ఇక్కడ ఉన్నందుకు, వాళ్ళు మాట్లాడినందుకు ఎవరైతే మాట్లాడారో ఇక్కడ ఉన్న వ్యక్తులని బెదిరించే ప్రయత్నం చేశారట. సో దానికి సంబంధించి ఏం జరిగింది ఈరోజు, దానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు స్థానికులు, మన స్టూడియోకి వచ్చారు ఇవాళ. అంటే సార్ మీరు చేసిరు, మేము కూడా చేసినాం, కష్టపడడం కొట్టడానికి సంతోషం ఉంది, కానీ మళ్ళీ బెదిరింపులు స్టార్ట్ అయినాయి సార్ అని స్టూడియో దాకా పరుగు ఉరికొచ్చారు. వాళ్ళు ముచ్చటేందో తెలుసుకుందాం రండి. ఏం పేరు నీ పేరు? నా పేరు యాదగిరి అండి. యాదగిరి, మీ పేరు? యాదగిరి గారు, అసలు ఏం జరిగింది ఇప్పుడు? మళ్ళీ మీకు ఏం ఆపద వచ్చింది? మీరు అయితే సాప్ అయిపోయింది కదా, అంతా కుల్ల అయిపోయింది కదా. అంతకుముందు అలా పాతిరు, తీసేసారు, వీడియో వాళ్ళు కూడా వచ్చిర్రు, మాకు సహకరించారు. ప్లస్ మళ్ళా ఈ దీని వెనుక ఎవరైతే మళ్ళా పాతిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని బండబూతులు తిట్టడం, మా గడికి మధ్యాహ్నం సాయంత్రం వచ్చుకుంటా నానా బూతులు తిట్టడం జరుగుతుంది. అక్కడ మమ్మల్ని బెదిరియడం జరుగుతుంది. నేను ఒక దగ్గర బైక్ రిపేర్ చేస్తానికి పోతుంటే ఆయన కూడా నన్ను పిలిచిండు. నన్ను పిలిచి ఏం హుషారు చేస్తున్నావు, కంప్లైంట్ ఇచ్చిన దాదాగిరి చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నీ పానానికి, నిన్ను ఏడ విసిపారదంగా ఆడ విసిపారదంగా మా తమ్ముళ్ళ చెప్తే అని ఒక బెదిరింపు, నాకు భయం, పాన భయం అనేది ఉన్నది నాకు చాలా. అందుకని ఈరోజు కమిషనర్ మేడ దగ్గర పోవడం జరిగింది. మిమ్మల్ని ఇట్లా చేస్తే కలవది, మిమ్మల్ని ఎక్కడక్కడ విసిపారదంగా తింటారని మీరు అన్న వార్త అన్నాడు, నాతో అన్నాడు డైరెక్ట్. అనేసరికి నాకు పాన భయం ఉండి కమిషనర్ మేడ దగ్గర పోయి కలిసి వచ్చినాం. అందు గురించి వీడియో వాళ్ళ దగ్గర కూడా కొంచెం సహకరించమని వచ్చినాం. ఓకే, కొంచెం మాకు కూడా ఈ ద్వారా సహకరిస్తారని కోరుతున్నాం. ఓకే, మీరు చెప్పండి. అంటే ఏం జరుగుతుంది ఇంకా మీ కాలనీలో ఏం జరుగుతుంది? దగ్గర ఇటు సైడ్ రండి మీరు ఒకసారి. అది బండబూతులు తిడుతురు, వాళ్ళ ఎవరో వాళ్ళ బంధువులకి ఇట్లా వాళ్ళ పక్క పంటలు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళ పాతిన వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు పొద్దంతా తిట్టిపోతారు. మేము లేనప్పుడు తిట్టిపోతారు, కనీళ్ళు ఎవరు తీసిరు, ఏం కథనం అది ఇది అని ఈయన తొవ్వే అది అని చెప్పి తిట్టిపోతారు. మేము మేము తీయలేదు, ఆ కనీలు మేము తీయలేదు, మాకు తెలియదు, ఆ కనీల గురించి తెలియదు. ఇక్కడ చూసుకుంటా అక్కడ చూసుకుంటా మా ఇంటి సైడ్ చూసుకుంటా అటు ఇటు చూసుకుంటా తిడుతురు, మా ఇంటి మా మొఖాన్ని దిక్కు చూసుకుంటా ఇష్టం వచ్చినట్టు బండబూతులు వేరే గలీజ్ మాటలకు ఇట్లా తిడుతురు. అంతవరకు మాకు తెలియదు, మేము ఉన్నప్పుడు ఇంటున్నాం, ఇప్పుడేం జరుగుతుందో తెలుస్తలేదు మాకు. అదే ఒక్కటే భయం ఉన్నది అంతే. మీడియా వాళ్ళు ఏమైనా కొంచెం సహకరించి జర హెల్ప్ చేయగలుగుతారని. సహకరించడం కాదు, మీరు చట్టం పరిధిలో ఉంది, ఇది ఆల్రెడీ మీరు పోలీసు ఉన్నతాధికారుల దగ్గర వేరు కాబట్టి సిద్దిపేట పోలీసు ఉన్నతాధికారులు దీని మీద చర్య తీసుకుంటారు. దీన్ని ఈ సందర్భంగా ఇదే వేదికగా
సిద్దిపేట పోలీసు ఉన్నతాధికారులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు పాపం స్థానికంగా గొంతు లేని వాళ్ళు, వాళ్ళ గొంతు నొక్కేయబడుతుంది, వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది అమాయకులు. సో దీన్ని సుమోటాగా తీసుకొని దీన్ని యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నా. ఎందుకంటే సిద్దిపేట పోలీస్ మీద నాకు నమ్మకం ఉంది. పోలీసులు ఎందుకంటే మన కష్టం వస్తే పోయేది వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందనే కదా మీరు ఇప్పుడు ప్రాణభయం మంది వాళ్ళ దగ్గర వేరు. సో వాళ్ళు చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఎంత దూరం వచ్చారు మేడం దగ్గర వేరట. దానికి సంబంధించిన కాపీ కూడా మన దగ్గర ఉంది, అది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి సిద్దిపేట సిపి ఆఫీస్ దగ్గర ఇది అక్నాలజ్మెంట్ 18/11/2024 12:52. సో మొత్తంగా దీనికి సంబంధించిన వీళ్ళు ఇచ్చిన పిటిషన్కు అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. సో కమిషనర్ మేడం దృష్టికి కూడా వీళ్ళు ఈ సమస్యను తీసుకుపోయారు. సో ఈ వేదికగా ఉన్నతాధికారులతో పాటు ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళకు కూడా ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా, వీళ్ళు ఆల్రెడీ మేడం దగ్గర పోయారు, వాళ్ళంతా లీగల్గా ఉన్నారు. సో టౌన్ ప్లానింగ్ అధికారులకు కూలగొట్టినని తెలుస్తుంది. ఈ నీ పేరేం పేరే యాదగిరి కానీ ఈయన మీద కానీ ఇంకెవరి మీద స్థానికంగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరి మీదైనా చీమ చిట్టుకుమన్నా ఈగ వాలినా కూడా దానికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి వాళ్ళైతే లీగల్గా అంతా ప్రొసీడ్ అవుతారు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళైతే చూసుకుంటారు, ఎందుకంటే ప్రాణ భయం ఉంది కాబట్టి. సో గతంలో ఇట్లాంటి బాగా జరిగినాయని భయపడుతున్నారు కాబట్టి మీరు కూడా కాస్తంత జాగ్రత్తగా ఉంటే మంచిది వీళ్ళకి సంబంధించిన విషయంలో. సో మొత్తంగా మీకు రక్షణ కావాలి అంతే కదా, ఏం కాకుండా ఇంకేం కావాలంట, రోడ్డు కూడా కావాలనేది అన్నారు. రోడ్డు సుత కావాలి మాకు, జర గవర్నమెంట్ సహకరించి రోడ్డు పోపిస్తే మాకు మాకు జర చాలా సంతోషం ఉంటుంది. కబ్జా చేయకుండా ఉంటుంది, మాకు రోడ్డు కబ్జా చేయకుండా ఉంటుంది, రోడ్డు వేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఓకే రైట్, చూస్తున్నారు కదా యుధిష్ఠిర వార్త అంటే సామాన్యుడి పక్షాన్నే ఉంటుంది, సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం అని అనేది ఇందుకే. సో ఒక వార్త చేసినామా తర్వాత మనకు సంబంధం లేదా అని వదిలిపెట్టాం మనము. సో వాళ్ళకి నిజంగా సమస్య సాల్వ్ అయ్యేదాకా మనం చేయగలిగింది చేస్తాం మనం. సో ఈ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ వన్స్ అగైన్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద దృష్టి సారించాలని చెప్పి